అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. కళానిధి గారు నమస్కారం సార్. సార్, దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి గత కొన్ని రోజులుగా మొత్తం ఇష్యూ దీని గురించి నడుస్తుంది. ఆయన పిల్లల్ని వైఫ్ని వదిలేసి మరొకరితో మాధురి గారితో కలిసి ఉంటున్నారనమాట. ఆవిడ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తుంది. కలిసి ఉంటున్నాను తప్పేంటి, హీఈస్ ఎ ఫిలాసఫర్, హీఈస్ మై అడ్వైజర్ అంటుంది. మేము చేసే సహజీవనం కూడా కాదంటుంది. అలాగే అడల్టరీ అంటుంది సార్. అలా శ్రీనివాస్ గారు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి గొడవ అయితే చేస్తున్నారు. లేదు, నీతో నాకు ఉండాలని లేదు అని చెప్తున్నారు ఈయనైతే. సో మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం, ఇంకా ఓపెన్ అయిపోయారు, బహిరంగం అయిపోయారు. మరేంటి సార్, పెళ్ళైన వాళ్ళు కూడా మరి ఇలా వేరే వాళ్ళతో కలిసి ఉండొచ్చా? మరి అది ఎంతవరకు కరెక్ట్? మీ ఒపీనియన్ చెప్పండి. ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఎవరైనా కానీ భార్యాభర్తలైన తర్వాత సంసారంలో ఆటుపోట్లు ఉంటాయి, ఎదురులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కాంట్రవర్సీస్ ఉంటాయి, ఈగోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంత మాత్రాన భార్యని పిల్లల్ని పక్కన పారేసి ఇంకొక అమ్మాయితో ఉంటాను అంటే కట్టుకున్న ఇల్లాలు ఊరుకోదు. ఇది మన సొసైటీలో నడుస్తున్న ట్రెండ్. ఇది అంటే మా ట్రెండ్ ఏంటి, ఇది వాస్తవం. ఇది అలాంటిది నేను టీవీలో చూస్తున్నా. గత 10 రోజుల నుంచి ఇదేనా ఎపిసోడ్ క్లోజ్ అయిపోతుందని చూస్తున్నా. ఇది రోజు రోజుకు ఎపిసోడ్ పెరుగుతూనే తప్పితే వేడిగానే ఉంది తప్పితే తగ్గట్లే. కానీ ఇంటి యజమానుడైన ఓనర్ భర్త ఇలాంటివి లైవ్ వస్తున్నప్పుడు, మీడియాలో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఆయన మీడియాలో రానియకుండా, తన కుటుంబాన్ని బయటపడేయకుండా, తన కుటుంబ సభ్యుల్ని అనవసరంగా రోడ్డు మీద పడేయకుండా అదే గబుక్కున ఒక డెసిషన్ తీసుకుని ఒక పరిష్కారం చేసుకుంటే బాగుండేది. ఇంత లోపల ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఏం క్లాషెస్ వచ్చాయో తెలియదు. కానీ ఇంకొక అమ్మాయి ఎంటర్ అయ్యి అంటుంది, నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు అని ఆ అమ్మాయి అంటుంది. ఆల్రెడీ మొదటి భార్యకి 2 పిల్లలు ఉన్నారు. మరి మొదటి భార్య పిల్లలు ఉండగా మరి ఇంకా ఇతనికి అయితే ఇంకేమో డైవర్స్ ఇవ్వలేదు. ఆమె అంటాను, నేను డైవర్స్ ఇవ్వలేదు అంటుంది. డైవర్స్ అయినప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అంటారు. దాన్ని ఒప్పుకోవట్లేదు సార్, ఆవిడ అడల్టరీ అంటున్నారు. ఏమైనా అనుకొని అది తెలిసిన విషయం అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అడల్టరీ అని. అది ఈవిడ, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నా పిల్లలకి అన్యాయం చేయకు. నాకు ఆస్తిలో తగ్గినా పర్వాలేదు, కానీ నాకు ఆ ఇల్లు కావాలి. ఇప్పుడు ఆయన ఉంటున్న ఇల్లు నాకు కావాల్సిందే. అది పట్టుబట్టింది ఆవిడ. అందుకని అక్కడ షెడ్ రూమ్లో, అక్కడ కార్ షెడ్లో కూర్చొని 5-6 రోజులు అజిటేషన్ చేస్తుంది, ధర్నా. మరి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి జనరల్గా అంటారు. మరి ఈవిడ కావాలని ఉంటున్నాడు ఆయన. ఈవిడ కావాలన్నప్పుడు మన ప్రాపర్టీ వదిలేసుకో, ప్రాపర్టీ మొదటి భార్యకి ఇచ్చేసేయి, అక్కడితో చాప్టర్ క్లోజ్గా. కానీ వాళ్ళ కూతురు ఏమంటుందంటే, మాకు ప్రాపర్టీస్ వద్దు, నేను మా నాన్నతోనే ఉండాలని వాళ్ళ కూతురు అంటుంది. ఒక్కొక్కరు ఒక ఒపీనియన్. కూతుళ్ళు ఒక రకంగా, అదే వర్షన్ తేడా ఉంది. అయితే కూతుళ్ళు ఒక రకంగా అంటున్నారు, భార్య అంటున్నారు మరి నాకు నా ఇల్లు కావాలని ఆవిడ ఉంటుంది. ఈయన అంటాడు, ఇల్లు ఇవ్వా, ఈమెతో ఉంటా, నీకు ఇంకేదైనా కావాలంటే సెటిల్మెంట్ చేసుకో అంటున్నాడు. అవి కుదరట్లేదు, ఆవిడ ఒప్పుకోవట్లేదు దానికి. ఇది గత 10 రోజుల నుంచే జరుగుతుంది ఈ వ్యవహారం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలను మాత్రం విడాకులు ఇస్తేనే, విడాకులు ఇచ్చిన మరుసటి రోజు ఆయన ఎవరితోనే తిరగమను, ఎవరు అడగరు. విడాకులు ఇచ్చిన గంటకి చేసుకోమని పెళ్ళి ఎవరు అడుగుతారు? గంటకి చేసుకో, మరుసటి రోజు తాళి కట్టుకో, ఏమి తప్పులేదు. కానీ ఒక మొదటి భార్య ఉండంగా రెండవ భార్యకు కూడా ఆస్తులు రావు. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మొదటి భార్యకే ఇవ్వాలి. కాకపోతే దీంట్లో ఒక రకం ఉంది. సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే, తను కష్టార్జితంగా సంపాదించిన ఆస్తి అయితే తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆ రైట్ ఆయనకే ఉంది. మొదటి భార్యకే ఇచ్చుకోవచ్చు, పిల్లలకే ఇచ్చుకోవచ్చు, పోయే దానికి ఇచ్చుకోవచ్చు, రెండో ఆమె కూడా ఇచ్చుకోవచ్చు, ఒకవేళ ఆయన సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే. అదే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకుందాం, ఈయన ఒక తల్లిదండ్రులు కానీ లేకపోతే ఈయన తాతలు సంపాదించిన ఆస్తి అయితే కనుక అప్పుడు వీళ్ళు కొట్లాడితే వీళ్ళకి కూడా షేర్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. ఈయన సంపాదించిన ఆస్తులు అయితే కనుక నువ్వు ఈ కెనాట్ డిమాండ్ నాకు అని అడిగే అధికారం మనకి లేదు, రైటే లేదు. ఒకవేళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే, సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే. ధర్మంగా చెప్పాలంటే మరి కట్టుకున్న ఇల్లాలకి న్యాయబద్ధంగా చేయాలి కదా. నీతో 30 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురం చేసింది కదా,
మరి ఆవిడకి ఏం చేస్తా, ఆవిడ మొత్తం సర్వస్వం ఇచ్చినప్పుడు మరి నువ్వు ఆవిడకి ఏమి ఇవ్వవు ఆమెకి. ఆ సర్వేలు ఎలా కావాలి, ఎలా బతుకుతుంది ఆవిడ? పిల్లలు వివాహం చేయాలి, పిల్లలు ఇంకా ఒక అమ్మాయి డాక్టర్ట, మ్యారేజ్ అయిపోయి ఇంకో అమ్మాయి ఉంది పెళ్ళికి. మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఈయనను కానీ వదిలేస్తే, రెండో అమ్మాయితో ఈయన కానీ చేస్తే, రేపు ఈయన రోడ్డు మీద పడేస్తే మా రెండో అమ్మాయి పెళ్ళి అవుతుందా? చేసుకుంటారు ఎవరన్నా? పోమ్మా, మీ ఇంట్లోనే కాంట్రవర్సీ, మీ ఇంట్లోనే డిస్ప్యూట్స్ ఉన్నాయి, మీరోజు మీ సంబంధం వద్దంటారు. అంటారనరా? కనీసం ఈ పరిష్కారం అయ్యేదాకా కొంచెం సైలెంట్గా ఉండాలి కదా అయినా. ఈ అమ్మాయి రెండో వివాహం అయ్యేదాకా కొంచెం కామ్గా ఉంటే, ఆ తర్వాత సెటిల్మెంట్ అయిన తర్వాత మెల్లగా పిల్లలు ఆ మ్యారేజ్లు అయిపోయిన తర్వాత ఈవిడికి ఏదో ఆవిడ అప్పుడు ఏదైనా చేస్తే అదేదో కొంచెం నెగోషియబుల్గా ఉంటుంది. సార్ ఇప్పుడు ఇతనైతే విడాకులు ఏమీ తీసుకోలేదు, మరి మన కొత్త చట్టాల ప్రకారం మరి విడాకులు అవ్వకముందే వేరే వాళ్ళతో ఉండటం అది లీగలా ఇల్లీగలా? అది ఇల్లీగల్ అయితే అందరం. ఇప్పుడు ఇదివరకు ఐపీసీ 497 ఉండేది అడల్టరీ, అది మనం 2018లో బ్యాన్ చేశారు, అది రిమూవ్ చేసేసారు, డిస్మిస్ అయిపోయింది. అది కోర్టు ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. అది ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో లేనే లేదు, అది ఆ చట్టం అడల్టరీయే లేదు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 497 లేదు, అసలు ఆ సెక్షనే తీసుకోలే. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లివింగ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, సంసారం చేయొచ్చు, వివాహం అయినా కూడా వేరే అమ్మాయితో చేయొచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది. లివింగ్ రిలేషన్షిప్ అని అదే అన్నారు కదా. ఆ వర్డ్ అడల్టరీ అనే పదం తీసేది ఈ లివింగ్ రిలేషన్షిప్ కొత్తగా పెట్టారు, ఇది టైటిల్ మార్చారు అంతే. సో బహుశా అందుకే అనుకుంటా ఆవిడ కూడా వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. అవును ఉంటున్నాను, ఇప్పుడు ఏంటి ఇందులో తప్పే ఉంది అని చాలా కాన్ఫిడెంట్గా వచ్చి మాట్లాడుతున్నారు మీడియా ముందు. అది ఒక ఫ్రెండ్ అంటోంది, అది ఈజ్ మై ఫ్రెండ్ అంటోంది. ఏం మాట్లాడతావు నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు? ఏమైనా మాట్లాడతావు? ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు అంటూ అవన్నీ మనకు అనవసరం. ఫ్రెండ్ అని అంటోంది తప్పితే నేను మేము మ్యారేజ్ చేసుకోలేదు అంటోందిగా, ఓపెన్గా అంటుందిగా, ఫ్రెండ్ అని అంటోంది. ఇంకా దానికి మనం ఏం చేస్తాం? అందుకని ఈమెని రాని లోపల ఎలా చేయనిట్లే, మెడబెట్టి బయటకు తోసేస్తున్నాడు మొదటి వైఫ్ని. ఆమె లోపలికి ఎంట్రీ అవ్వడానికి చాలా ట్రై చేసింది, పిల్లలు ట్రై చేశారు. ఇది నా ఇల్లు, నువ్వు రావడానికి వీలేదని అంటాడు. మరి దీని వెనకాల ఎవరి హ్యాండ్ ఉందో మనకు తెలియదు, పొలిటికల్ హ్యాండ్ ఉందో ఎవరిదో హ్యాండ్ ఉందో మనకు తెలియదు. ఇది మటుకు గత 10 రోజుల నుంచి ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు దీన్ని, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటున్నారు. మరి ఆవిడ ఇప్పటికైనా మించిపోయిన లేదు, కానీ కోర్టులో కూడా కేసు వేసినా ఆవిడకైనా వాటాలు 498 కింద వేసినా కూడా, అంటే 498 వేసినా మరి ఇంకా ఇల్లీగల్గా మరి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు. ధర్మంగా చెప్పాలంటే తప్పది. లివింగ్ రిలేషన్షిప్ అయినా కూడా ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయి తెచ్చిపెట్టుకోవడం తప్పు కదా, అది కరెక్ట్గా మాట్లాడితే అది తప్పది. కాబట్టి ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి వల్ల వీళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి రాలే, మా అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. మరి ఆ ఇద్దరి మధ్య వాళ్ళ కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనకు తెలియదు. అది ఇల్లీగల్ కాదు కానీ అది తప్పు అంటారు. తప్పే, ఎందుకంటే ఒక భార్య ఉంది కదా ఇక్కడ. భార్య ఉండగా ఇంకొక ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఒక భార్య ఉండగా ఇంకో భార్య వచ్చి ఇంట్లో ఎంట్రీ ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఫ్రెండ్ అని చెప్పి లోపల దూరితే మరి మొదటి భార్య ఊరుకుంటున్నా 30 ఏళ్ళు మొదట భార్యతో కాపురం చేసిన తర్వాత రెండోసారి ఫ్రెష్గా ఇంకొక అమ్మాయి వస్తే మరి మొదట కడుపు ఉండదా? కోపం ఉంటుందే ఉండదా? ఆగ్రహిస్తుందే ఉండదా? పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి కోపం వస్తుందే రాదా? అందుకని నాన్న కావాలని అంటలో తప్పేముంది? పేరెంట్స్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున అమ్మాయి వివాహం కావాలంటే తండ్రి ఉండాలి కదా, తల్లి ఒక్కటే సరిపోదు కదా, తల్లిదండ్రులు ఉంటేనే కదా వివాహం అయ్యేది, మ్యారేజ్ అయ్యేది. అది ఆయన అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం ప్రాబ్లం ఉందో మనకు వీడియో ఉన్నాం, అది పొలిటికల్గా జరుగుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.